అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షంకి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దైంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో చెట్లు స్తంభాలు నేలకొరికాయి. ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షం రైతులు, చిరు వ్యాపారులు, ఆటో వాలాల జీవితాలను ఛిద్రం చేసింది. ఏలూరు వినోద్ కుమార్ అండి. మేము నర్సగిరిహారంలో ఉంటాము, భీమవరం. పొద్దున కురిసిన వర్షానికి ఆటో మీద చెట్టు పడిపోయి ఆటో మొత్తం పాడైపోయింది, ఎదర మొత్తం పగిలిపోయింది. మాకు అదే జీవనాధారం. ఇక్కడ స్థానికంగా మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే గారు అంజుబాబు గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇదే ఆటో జీవనాధారం. ఇది లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టే. మాకు ఇంకా వేరే ఏమీ లేవు. ఈ ఆటోను కూడా మేము అప్పు చేసి కొనుక్కున్నామండి. ఫైనాన్స్ చేయించుకున్నాం. అప్పులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా ఆటోనే దిక్కు మాకు. ఇంకా ఆటో లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టేనండి. మాకు వేరే జీవనాధారం కూడా ఏమీ లేదు. దయచేసి ప్రభుత్వం వారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నా భర్త పేరు ఏలూరు వినోద్ కుమార్ అండి. మేము నర్సగిరిహారంలో ఉంటాము, భీమవరం. పొద్దున కురిసిన వర్షానికి ఆటో మీద చెట్టు పడిపోయి ఆటో మొత్తం పాడైపోయింది, ఎదర మొత్తం పగిలిపోయింది. మాకు అదే జీవనాధారం. ఇక్కడ స్థానికంగా మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే గారు అంజుబాబు గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇదే ఆటో జీవనాధారం. ఇది లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టే. మాకు ఇంకా వేరే ఏమీ లేవు. ఈ ఆటోను కూడా మేము అప్పు చేసి కొనుక్కున్నామండి. ఫైనాన్స్ చేయించుకున్నాం. అప్పులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా ఆటోనే దిక్కు మాకు. ఇంకా ఆటో లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టేనండి. మాకు వేరే రాష్ట్రంలో విభిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగలు భానుడు నిప్పులు కురిపిస్తుంటే సాయంత్రం వానదేవుడు వానలు కురిపిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలో భారీ వడగండ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వడగండ్లు పడటంతో వాహనదారులు బైక్లు పక్క కాపి షెడ్ల కింద వాన తగ్గే వరకు వేచి చూశారు. కొద్ది రోజులుగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడారు. వడగండ్ల వాన పడటంతో రంగారెడ్డి జిల్లా వాసులకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది. మాది ఒక 3 ఎకరాల వ్యవసాయం చేనుకు వాస్తు వచ్చామండి.